నాగమల్లేశ్వరి గారు, జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం దేనికి సంకేతం? ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తోందా అంటే ఏమంటారు? సార్, మీకు ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఉద్దేశపూర్వకంగానే చేస్తుందని అనేది ఇప్పుడు వీడియోస్ వేసి మరీ చూపించారు కదా సార్. అంటే వీళ్ళకి ఉద్దేశం ఏంటి? ఎందుకు అలా చేయాలి అంటే వాళ్ళకి ఇష్టం లేదు, జనాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఇష్టం లేదు, ఆయన జనసంద్రాన్ని ఆపడం వాళ్ళ వల్ల కాదు. సో వదిలేస్తే ఏదో ఒక నష్టం జరిగితే ఆ నష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అంటగడదామని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఇవాళ హోంమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు వింటే ఆవిడ ఏం చెప్తుందంటే ఇదే చెప్తుంది. వీళ్ళు పోలీసుల్ని మీరు చూసుకున్నట్లయితే రాప్తాడు దగ్గర అనుకుంటాను 1700 మంది పోలీసులు పెట్టానని ఆ రోజు ఆవిడ చెప్పింది. 1700 మంది ఎక్కడున్నారు సార్? 10 మంది కూడా లేరు. ఆ రోజు నిజంగా అనకూడదు కానీ మొత్తం రోప్ పెట్టుకొని మొత్తం మన కార్యకర్తలు ఆయన జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితులు ఆ రోజు. అంటే 1700 మంది పోలీసులు పెడుతున్నారు ఎక్కడ జనాల్ని రానియకుండా, ఇనప కంచెలు వేసుకొని హైవేల దగ్గర ఆపేసుకొని మళ్ళీ గుంతలు దవ్వుకొని. ఎంత కర్మ అంటే పోలీసులు గుంతలు దవ్వే పనులు కూడా చేస్తున్నారా? వాళ్ళకి అలా ఆ పనులు అలవాటు చేశారు. మరి ఇంకేం చేయగలుగుతాం? అవును, నెల్లూరులో గుంతలు దవ్వారు పోలీసులు. గుంతలు దవ్వడానికి ఇనుప కంచెలు వేస్తారు. మట్టి పనులకి పోలీసులు వాడుకుంటున్నారు కదా సార్. అంటే ఇవాళ ఒక Z+ కేటగిరీ ఒక ఎక్స్ సీఎం కి ఇవ్వాల్సినటువంటి టోపీ పెట్టుకోవాల్సిన పోలీసు తట్టం వస్తున్నాడా? మరి అంతే కదా సార్, తట్టం వస్తున్నారు, మట్టి ఎత్తేస్తున్నారు, అవసరమైతే వీళ్ళతో తన్నించుకుంటున్నారు, పోలీసులనే తంతున్నారు కదా. అలాంటి పరిస్థితి ఇవాళ కలిగిస్తున్నారు కదా. ఏది హోంమంత్రి అనిత గారు వచ్చి నీతి మాటలన్నీ చెప్తారు కదా. మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? మీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత జనసాంద్రం వస్తుందని మీకు తెలుసు కదా. కాసేపేమో జనాలు వచ్చారని వేస్తారు, కాసేపేమో ఏదో గ్రీన్ మ్యాట్ వేసుకొని జనాలు తెచ్చుకున్నారు అని అంటారు. ఏది వాస్తవం అని పోనీ మీకన్నా క్లారిటీ ఉందా? లేదు కదా. ఎందుకంటే మీ నాయకుడికి రారు, మీ లోకేష్ అన్నకి రారు, మీ చంద్రబాబు నాయుడు గారికి రారు, మీకు రారు. మీకు రారని కడుపు మంటతోటి అసలు ఏదైతే సెంట్రల్ ఇచ్చినటువంటి Z+ కేటగిరీకి పాటించాల్సినటువంటి నిబంధనలు మేము పాటించము అని అంటే మీకు ఎంత అధికార దుర్వినియోగమే కదా మీరు చేస్తున్నటువంటి విషయం. ఇవాళ నేను అడుగుతున్నాను అనిత గారికి, ఎందుకు మీకు అంత కడుపు మంట? నాకు ఆ క్లారిటీ ఇవ్వండి. ఏదో చనిపోతే శవం కోసం వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే మీరు చంపేస్తే వెళ్తున్నారు. రషీద్ని నడి రోడ్డు మీద కదా సార్ చంపింది. నరికి అంత దారుణంగా చంపేశారనంటే మరి మీరు చంపేస్తే అక్కడికి మా నాయకుడు వెళ్ళొద్దా? వెళ్ళాలి కదా. మీరు నిర్లక్ష్యం చేస్తే తిరుపతిలో తొక్కిసలాట్లో చాలా మంది చచ్చిపోయారు, వాళ్ళ దగ్గరికి పరామర్శకి వెళ్ళొద్దా? లేకపోతే ఏదో చిన్నది చేసినారని 3rd డిగ్రీ చేసేసి కుట్రలు చేసి లాయర్ చదువుకున్న చిన్న యువత మీద నానా కక్ష కట్టి కక్ష సాధింపు చేస్తే ఆ రోజు అక్కడికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అది తప్ప? నాగమల్లేశ్వరరావు గారు కూడా మీ వల్లే కదా, మీ కూటమి ఏది మీ వెన్నుపోటు పార్టీ వల్లే కదా ఇంత నష్టం జరుగుతుంది. తడిగుడ్డతో గొంతు కోసినట్టు కామ్గా కోసేస్తారు. ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు అని అంటే ఎలాగ ఈ రాష్ట్రంలో ఎవరు ఉండాలి సార్? ఇంకా అంటే మీరు నచ్చినట్టు మీరు చంపేసుకున్నా, లాకప్ డెత్తులు చేసేసినా, లేకపోతే మీ వల్ల సూసైడ్ చేసుకొని చచ్చిపోయినా, లేకపోతే నడి రోడ్డున ఒక మహిళనికి వస్త్రాభరణం చేసినా, ఏం చేసినా కూడా ఎవరు వెళ్ళకూడదు, అడగకూడదు, కడగకూడదు. నేను ఒకటే అడుగుతున్నా, మీ చాతకాంతనానికి నిదర్శనం నువ్వు ఒక హోంమంత్రివి అయ్యుండి కూడా Z+ కేటగిరీలో ఇంతకావిడికి ఎంతమంది పోలీసులు ఇస్తారో అదన్నా తెలుసా తెలీదా సార్? అంటే Z+ కేటగిరీ అంటే కూడా తెలీదా మేడంకి? తెలీదంటే ఉంది ఆవిడికి. ఏది అక్కడ పోలీసులు అంటే నిన్న వెళ్ళారు కదా దేవరపల్లికి, ఎక్కడున్నారు పోలీసులు? పోలీసులు పెట్టామని అంటున్నారు. ఎంతమందిని పెట్టాలో కూడా తెలియదు. చాలా దారుణంగా ఉంది. ఎట్లా ఎగబడుతున్నారంటే అక్కడ సార్ ఇప్పుడు వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే అలా ఎగబడి ఏదో జరిగి మధ్యలో మళ్ళీ ఈ పచ్చమందంతా దూరతారు, వీళ్ళు తాగేసి మళ్ళీ మనవా పార్టీ వాళ్ళ మీద వేసి రాళ్ళు వేసేసి గుడ్లు వేసేసి ఏదో ఒకటి జరిగితే, లేకపోతే ఏఐ వీడియోస్ అన్ని క్రియేట్ చేసేసి మొత్తానికి ఏం చేయాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాకూడదు. ఒకవేళ ఈ జనసంద్రంలో ఆయనకి ఏదన్నా అయితే మాత్రం జనాలు వచ్చారు కాబట్టి అయింది అని క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క ఆయన యాత్రని అడ్డుకోవడానికి చేస్తుంది ఇది. ఇప్పుడు ఆ టైంలో ఏదన్నా అయితే ఎవరిది సార్ రెస్పాన్సిబిలిటీ మీరు చెప్పండి. ఇప్పుడు మన నాయకుడు 5 కోట్ల మంది జనాలకి ఆయన అండగా ఉన్నటువంటి నాయకుడిని మీకు తెలీదా?
ఒక ఎక్స్-సీఎంకి ఏమి ఇవ్వాలో తెలీదా? రెస్పెక్ట్ ఇవ్వడమే తెలియదు నీకు. ఇంకా Z+ కేటగిరీకి దానికి ఎంతమంది పోలీసులు ఉంటారు, ఎంతమందిని ఇవ్వాలో కూడా తెలియదు ఆవిడికి. ఈ సమస్య గతంలో ఎప్పుడు చంద్రబాబుకు వచ్చినట్లేదే, జనం లేకనా లేకపోతే మీరు సరిగా భద్రత కల్పించడం వలన? ఆ రోజు ఒకసారి ఆవిడ పాత వీడియో ఒకటి ఉంటుంది సార్, జనసంద్రం వస్తే మీరు ఆపుతారా, మీరు ఎలాగ ఆపగలిగారు, ఆడే జనాలు లేరు, 100 మంది కూడా లేరు, అయినా ఆవిడ అన్ని డైలాగులు కొట్టిందంటే మరి లక్షల్లో వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు. మరి అంటే ఆ సెక్యూరిటీ ఇవ్వాలని మినిమం కామన్ సెన్స్ అన్న ఉండాలి కదా సార్ ఆవిడకి. సో ఏంటంటే ఒక చాతగాని పదవిలో ఉండి దానికి ఏమాత్రం కేటగిరీ Z+ కేటగిరీకి ఎంతమంది పోలీసులు ఇవ్వాలి, ఎంతమంది సెక్యూరిటీని ఇవ్వాలి, రోప్ పట్టి అంటే ఏంటి, హెలిప్యాడ్ దగ్గర ఎంతమందిని ఉంచాలి, ఇప్పుడు మీరు అన్నట్టు 50 మందిని ఉంచాలి, ఎక్కడన్నా ఏ వీడియోలన్నా ఒక 50 మంది 5 మంది కూడా కనిపించట్లా. సో ఇది మీ చాతకాని తనానికి నిదర్శనం. కాబట్టి కాటే ఒక్క మాట చెప్పగలుగుతున్నాను, తస్మాత్ జాగ్రత్త హోంమంత్రి అనిత గారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వచ్చినప్పుడు మీకు నచ్చినట్టు చేస్తాము, మీకు నచ్చినట్టు ఉంటాము అని అంటే మేము ఎక్కడ సమాధానం చెప్పాలో, ఎక్కడ వెళ్ళి ఫైట్ చేయాలో మాకు కూడా తెలుసు. కాబట్టి దయించి మీరు ఆయనకి ఇవ్వాల్సినటువంటి Z+ కేటగిరీ ఇవ్వాలి, ఒక ఎక్స్-సీఎంకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ మాత్రం ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.